ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 15 షుడ్ అనే దాన్ని ఉపయోగించడం. దీన్ని ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంలో వాడతాం. అంటే వెళ్ళాలి, చూడాలి, అడగాలి, మాట్లాడాలి, తినాలి. ఇది ఒక సలహా ఇచ్చినట్టు ఉంటుంది. ఏదో లైట్గా ఏదైనా పని చేయాలని చెప్పినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు దాన్ని కొనాలి. యూ షుడ్ బై ఇట్. నెక్స్ట్, వారు బాగా ఆడాలి. దే షుడ్ ప్లే వెల్. సో ఈ వెర్బులు మార్చుకుంటే మనం కొన్ని వందల సెంటెన్సులు ఫ్రేమ్ చేయొచ్చు. షుడ్ పక్కన ఫస్ట్ వెర్బ్ పెడుతూ. వాళ్ళు వెళ్ళాలి అన్నాం అనుకోండి, దే షుడ్ గో. తినాలి, దే షుడ్ ఈట్. కొనాలి, దే షుడ్ బై. పరిగెత్తాలి, దే షుడ్ రన్. మనం సబ్జెక్ట్ మార్చుకోవచ్చు. యూ షుడ్ డూ, నువ్వు చెయ్యాలి. యూ షుడ్ గో, నువ్వు వెళ్ళాలి. యూ షుడ్ సెల్, నువ్వు అమ్మాలి. యూ షుడ్ స్టాండ్, నువ్వు నిలబడాలి. యూ షుడ్ సిట్, నువ్వు కూర్చోవాలి. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇదే రెండో ఫార్ములా వస్తే రివర్స్లో ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టు షుడ్ పక్కన బి తర్వాత థర్డ్ వెర్బ్ కనిపిస్తుంది. బై ప్లస్ సబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్, హీ షుడ్ బి పనిష్డ్ బై దెమ్. అంటే అతను వారి చేత శిక్షించబడాలి. అంటే యాక్చువల్గా దే షుడ్ పనిష్ హిమ్, వారు అతన్ని శిక్షించాలి. ఇది రివర్స్లో చెప్పాము. అతను వారి చేత శిక్షించబడాలి అన్నప్పుడు షుడ్ బి థర్డ్ ఫామ్ వెర్బు యూజ్ చేయాలి. నెక్స్ట్, నోట్, యూ షుడ్ గో నౌ, నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. సో ఇప్పుడు అన్నాం కాబట్టి ఇది ప్రజెంట్. నెక్స్ట్, యూ షుడ్ గో టుమారో, టుమారో అన్నాం కాబట్టి నువ్వు రేపు వెళ్ళాలి. అంటే ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా మనం వాడే ఫార్ములా ఒకటే. చివరిలో టైం డిఫరెన్స్ చూపిస్తే అది ప్రజెంట్ గాను ఫ్యూచర్ గాను ట్రీట్ చేయబడుతుంది. కాబట్టి ఇలా మనం ఒకే ఫార్ములాతో రెండు టెన్సుల్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చెప్పుకున్నట్టుగా బేసికల్గా మనం ఏదైనా పని చెయ్యాలి అనే ఉద్దేశంలో దీన్ని ఉపయోగించాలి. సో ఇది మనకి ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాము ఈ టెన్స్ని. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ షుడ్ అనేది గ్రిప్లోకి వస్తుంది. ఇది అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది మెయిన్గా, లేదా మైల్డ్గా చెప్పినట్టుగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్, ప్రాక్టీస్ చేయండి.